హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ నివాస్ తెలుగు వ్లాగ్స్ అండి. సో ఇది పొద్దున్నే వ్లాగ్ అనేది తీస్తున్నాను. సో ఇప్పుడైతే నేను 4:30కి అయితే లేచానండి. దేవుడికన్నీ టీవీ దగ్గరే పెట్టేసాము, కింద పెట్టేసుకోకుండా. ఎందుకంటే పొద్దున్నే లేస్తే నాకు అంటే ఈజీగా ఉంటుంది, అన్నీ ఒక చోట పెట్టేసుకుంటే అనేసి అక్కడే దేవుడు టీవీ దగ్గర అయితే పెట్టేశాను. 4:30 అవుతుంది చూడండి. సో ఇంకా అది ఫాస్ట్గా పెట్టాను. టైము 4:26 అవుతుందన్నమాట. ఇంకా నేనైతే ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. సో వీడియో తీయకూడదు అనుకున్నాను, కానీ ఇల్లంతా క్లీన్ చేసేసి వీడియో అనేది తీస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను టీ అనేది స్టవ్ మీద అయితే పెట్టేశాను. నేను 4:34కే లేసాను. సో 4కి లేచి ఇల్లంతా ఊడ్చేసి సో క్లీన్ చేసేసానమాట. ఇంక ఇప్పుడు బయటంతా కొద్దిగా ముగ్గు పెట్టేసాలి స్నానం చేసేసి. టీ ముందే పెట్టేశాను, ఎందుకంటే మా హస్బెండ్ లేస్తేనే తాగుతారు, అందుకని ముందు టీ అయితే పెట్టేశాను. తర్వాత స్నానం చేసేసి ఆ తర్వాత మళ్ళీ స్టవ్ని క్లీన్ చేసేసుకుని మళ్ళీ నైవేద్యాలు అనేది ప్రిపేర్ చేస్తాను. సో ఇప్పుడైతే ఇంకా చూడండి, 4:30కి కియా బస్సులు అండ్ బెంగళూరు హైదరాబాద్ పోయే బస్సులని నిల్చొని ఉన్నాయి కదా. సో ఇక్కడైతే ఎనీ టైం మనుషులు తిరుగుతూనే ఉంటారనమాట, భయమే ఉండదు. ఇంకా ఫైనల్ అయితే ఇక్కడ ఇంటి ముందర అయితే ముగ్గు అనేది ఇలా సింపుల్గా చిన్న వేసాను. సో ఎక్కువ పెద్దగా వేసినా కూడా ఉండదు, తొక్కేస్తారనమాట, నడవడానికి ప్లేస్ లేదు కదా. సో అందుకని చిన్న ముగ్గు అయితే పెట్టేశాను. ఇంకా ఇక్కడ చూడండి, పీట ఇది కొత్తగా చేయించాము. మొన్న చేసిన పూజ కంటే ఇప్పుడు పీట అనేది పెద్దగా తీసుకొచ్చామన్నమాట. సో నైవేద్యాలన్నీ పెట్టడానికి. ఫైనల్ అయితే నేనైతే ఇలా రెడీ అయ్యాను ఫ్రెండ్స్. ఎలా ఉన్నాను ఏంటి అనేది కామెంట్ చేయండి. నన్ను నేను చూసుకొని చాలా నవ్వు వస్తుంది. ఫస్ట్ టైం ఇలా అంటే వీడియోలు శారీ కట్టుకొని తీయడం అనేది. ఇంకా నైవేద్యాలు అనేది ప్రిపేర్ చేశాను. వడపప్పు నానబెట్టేశాను. అయ్యవారు వచ్చిన తర్వాత నేను అన్నీ తీస్తాను అనమాట. పానకం ప్రిపేర్ చేసేసాను, తులసి వేయాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి పులిహోర, ఇక్కడ వచ్చేసి దద్దోజనం ప్రిపేర్ చేశాను. సో 7 రకాలు కాబట్టి నేను 8 ఐటమ్స్ అయితే చేశాను. సో నల్ల నువ్వు ఉంటలు వచ్చేసి కుడుములు సింపుల్గా దేవునికి ఒక్కటే చేశానండి నేను. ఇంక ఇక్కడ వచ్చేసి పాలన్నం చేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి పులిహోర అనమాట. అన్నీ సాల్టు కారం వేయకుండా ప్రిపేర్ చేశాను. ఇంకా ఇక్కడ కేసరిబాద్ అనమాట, కేసరిబాద్ ప్రిపేర్ చేశాను. ఇలా అయితే పిండి వంటలు దేవుడికి నైవేద్యం అనేది ప్రిపేర్ చేసేసాను ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా ఇంకా అయ్యవారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నానన్నమాట. ఇంకా అన్నీ చేసేసుకున్నాను. అక్కడ కూడా దేవుడి దగ్గర అన్నీ పెట్టేద్దాం అనుకున్నా. సో పోయిన వారం వచ్చిన అయ్యవారు, ఈ వారం వచ్చిన అయ్యవారు వేరు అనమాట. అందుకని కొద్దిగా కన్ఫ్యూజన్గా ఆయన వచ్చిన తర్వాతనే అన్నీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నా. సో మా ఇంట్లో దేవుని గదిలో ఇలా అయితే డెకరేషన్ చేసుకొని, సో డెకరేషన్ కదా పూజ అయితే చేసేసుకున్నాను. ఎలా ఉంది మా దేవుని గది అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్ అనేది అన్నీ ప్రిపేర్ చేసేసి ఇంకా రెడీ చేసేసి అయ్యవారి కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా అయ్యవారు అయితే వచ్చేసారు ఫ్రెండ్స్. ఇంకా ఓన్ వాయిస్తో అయితే వీడియో పెడతాను. సో చూస్తుండండి. వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా 1 అవర్ పడుతుంది టైం అనేది. ఇంకా ఆడికి 1 అవర్ 1.5 అవర్ వీడియో అనేది షార్ట్ చేసేసి 30 మినిట్స్ అయితే వీడియోకి అయితే తీసుకొచ్చాను. ఇంకా నా వల్ల కాలేదు అంటే కట్ చేయడం. సో అందుకని ఇంకే ఉన్నట్టుగా పెడుతున్నాను. సో వీడియో చూసేయండి, మొత్తం చూసేసేయండి. చూసిన తర్వాత ఒక లైక్ మటుకు కంపల్సరీ ఇవ్వండి. లైక్ ఇచ్చిన ప్రతి ఒక్కరు హైఫైన్ మటుకు కంపల్సరీ క్లిక్ చేయండి, ఓకేనా. పూజ స్టార్ట్ చేశాడు అయ్యవారు. సో చూస్తుండండి, ఓకేనా. నమః ఇష్టదేవత కులదేవత మీ ఇంటి దేవత
నరసింహస్వామి ఇష్టదేవత కులదేవత శ్రీ లక్ష్మీ పెన్నోబలం లక్ష్మీ నరసింహస్వామి దేవతాభ్యో నమః కులదేవతాయే నమః. అమ్మవారు నమస్కారం చేసుకోండి. కులదేవత అమ్మవారు గుమ్మేవత్తీల నలనమ్మ దేవతాయే నమః. మాతృభ్యో నమః. మీ అమ్మగారిని నాన్నగారిని ప్రార్థన చేసుకోండి. మాతృభ్యో నమః పితృభ్యో నమః గురుభ్యో నమః. విద్య నేర్పించిన గురువులు నమస్కారం చేసుకోండి. గురుభ్యో నమః సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో ఆచార్యేభ్యో నమో నమః. ఆచరించండి. హస్తో ప్రక్షాళ్య అట్లా ప్లేట్లోకి నీళ్ళు 3 సార్లు వేసుకుని తాగండి. కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః. కింద తీసుకెట్టేసండి. మీరు చేయండి. హస్తో ప్రక్షాళ్య కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః. గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః విక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సించరచనాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః నరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః దక్షాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. దీపారాధన చేయండి. వెలిగించినాక మరి కుంకుమ పసుపు అన్ని పెట్టి తర్వాత పూలు పెట్టేది వెలిగేది. ఓం దేప్యస్వజాత వేదో భగ్నన్యవృతమమా పశోకశ్చమక్యమావహ జీవనంచ దిశో దిశా మానోయిగం చేర్జాత వేదో గామస్పమృజం జగద అభిప్రదగ్న ఆగహిష్టయ్యా మా పరిపాతయ సమ్రాజంచ విరాజంచ విష్టయ్యాచనో గృహే లక్ష్మీరాస్తస్తయ్యామకేతయామాసగం దుర్జామదే దీపారాధన సుమప్తస్థ ప్రతిష్ఠితమస్తు. పసుపు కుంకుమ పెట్టి పెట్టేసేది. పూలు పెట్టి గంధాది సకలార ఈ వెళ్తాం అందరూ గంధాది సకలారాజనై సుహర్చితం అస్తు పూజాకాలః. గంధాది సకలారాజనై సుహర్చితమస్తు పూజాకాలః. ఓం ఆగమార్థం దేవానాగమనార్థం ద్రక్షా గురుగంగా దేవతాత్మనాజన గంటానాదం కృత్వా అపసర్పం ఏ భూతాయ భూతా భూతం సుతాయ భూతా విఘ్నకర్తారస్తే గచ్చం శుభాగ్నేయ అపక్రమంత భూతాధ్యా సర్వే తే భూమివారకాః సర్వేషాం మనోదేన పూజా కర్మ సమార్పయేత. భూదేవి నమస్కారం చేసుకోండి. పృథ్వీత్వయాదతాలోకా దేవిత్వం విష్ణునాథర తంచతారే మాం దేవి పవిత్రం గురజాసన పిత్తాచన ఉపవిశానందాసనాయ నమః కమలాసనాయ నమః. మీరు కూర్చోండి. ఆసనాన్ని నమస్కారం చేసుకోండి. అనంతాసనాయ నమః కమలాసనాయ నమః యోగాసనాయ నమః మధ్య శ్రీవరముచకాసనాయ నమః కూర్మాసనాయ నమః మధ్య శ్రీవరముచకాసనాయ నమః. దేవి గాయత్రి జంత ప్రాణాయామే వినియోగ ప్రాణాయామం చేయండి సార్. కుడి రంధ్రం నుంచి గాలి పీల్చుకుంటూ ఎడమ రంధ్రంలో వదిలిపెట్టేసేయండి. అట్లా 3 సార్లు చేయండి. నారాయణాయనం అనుకుంటూ 3 సార్లు చేయండి. అంగుళాగ్నే నాజకాగ్నే సంపీడం పావనాసం ప్రాణామృతం పరోక్షం రషభ పరికల్పితం యోదేవ స్మృతాస్మాకం ధ్యోధర్మాది గోచరాః ప్రేరరేత స్వర్గద్వరై నమపాస్మహే. ఓం ఓం ఓం. అక్షంతలు తీసుకోండి. విఘ్నేశ్వరునికి పూజ తీసుకోండి. అక్షంతలు తీసుకోండి. ఇద్దరు తీసుకోండి. ఎడం చేతిలో వేసుకొని కుడి చేయి మూసి పెట్టుకొని కుడి చేతిలో శుభాభ్యాం ఇట్లా రివర్స్ సార్. ఎడం చేతిలో शुभाभ्याम शुभे शोभने मृते अद्य ब्रह्मणा तृतीयपरार्थे श्वेतवरः कल्पे वैवस्वतोर्दतरे कलियुगे प्रथमपादे जम्बोदीपे भरतवर्षे भरतखण्डे दण्डकारण्ये गोदावर्याः दक्षिणे जले शानुचके बौद्धावतार रामक्षेत्रे अस्मिन् वर्तमान व्यवहारक चान्द्रमानेन षष्ठी संवत्सराणां मध्ये विश्वावसु नाम संवत्सरे उत्तरायणे हिमवन्त ऋतौ पौष्यमासे कृष्णपक्षे अभ्या चतुर्दश्यां तिथौ वासरः वासरस्थो शुभा स्थिरवासयुक्तायां शुभनक्षत्रं मूला नक्षत्रं व्याघात योग विष्टिकर्ण एवं विशेषण विशिष्टायां निर्मः सौभाग्यप्रदाय नमः महाकीर्तिप्रदायिन्ये नमः कृष्णादे प्रियाय नमः गन्धर्वशाप विमोचकाय नमः कृष्णपत्ये नमः त्रिलोक पूजिताय नमः जगन्मोहिन्ये नमः सुलभाय नमः सुशीलाय नमः अंजना सुधानुग्रहपदन्ये नमः भक्तात्मना वासिन्ये नमः संजवन्ये नमः सर्वलोकवात्रे नमः
अभिमतदायिन्यर्मा ललिता वधूत्यर्मा समस्तशास्त्रवेदा विशारदायिन्मा सुवर्णभरनादान्यर्मा इह परलोक शुकापादिन्यर्मा करवीरवाजिन्यर्मा नागालोकमान्यसः आकाश सिंधुर्मः मलेश्वर पूरित रथ गमान्यर्मा श्रीनिवास प्रियान्मा चंद्रमन्नद संस्थान्मा अरवेलमंगान्मा दिव्यमंगलदारिन्यर्मा सुकल्यान्मा सुकल्यान्न प्रियवीतस्तान्मा कामकवन पुष्पद प्रियान्मा कोटिमन्मद रूपिण्यर्मा भानुमण्डल रूपिण्यर्मा पद्मपादान्मा रमान्मा सर्वलोक संभारधारिण्यर्मा सर्वमानसवासिन्यर्मा सर्वान्मा विश्वरूपान्मा दिव्य ज्ञानान्मा सर्वमंगल रूपिण्यर्मा सर्वानुग्रहफलजनन्मा ओंकार स्वरूपिण्यर्मा ब्रह्म ज्ञान प्रसंभूतान्मा पद्मावत्यर्मा सद्यो वेदवत्यर्मा महालक्ष्मी नमः श्री महालक्ष्मी देवताभ्युर्मा श्री पद्मावती देवताभ्युर्मा नानाविध परमलपत्र कुमार्चन पूजां समर्पयामि अथ लक्ष्मी अष्टोत्तरशतनामावली लक्ष्मी अष्टोत्तरशतनाम ओकेना కుంకుమ అంటే వాళ్ళకి లక్ష్మి అంటేనే కుంకుమ వీళ్ళంతా కుంకుమ లక్ష్మికి వీళ్ళందరూ శ్రీ రూపం అంతా కుంకుమార్చన ప్రియులు విష్ణువు అలంకార ప్రియుడు శివుడు అభిషేక ప్రియుడు సూర్యుడు నమస్కార ప్రియుడు అట్లా ఓకేనా వాళ్ళంతా ప్రీతి చెందుతారు ओम प्रकृते नमः विकृते नमः विद्याय नमः सर्वभूताय च प्रधाय नमः सिद्धाय नमः विबुद्धाय नमः सर्वभ्यो नमः परमात्मकाय नमः वाजय नमः पद्मालय नमः पद्माय नमः सुदे नमः स्वाहाय नमः स्वधाय नमः सुधाय नमः धन्याय नमः हिरण्मय नमः लक्ष्मी नमः नित्योष्टाय नमः विभवत्यै नमः आदित्यै नमः दित्यै नमः दीप्ताय नमः वसुधाय नमः वसुधारिण्यै नमः कमलाय नमः कान्ताय नमः क्षमाय नमः क्षीरोदसंभवाय नमः अनुग्रहप्रदाय नमः बुद्धाय नमः अनाघाय नमः हरिवल्लभाय नमः अशोकाय नमः अमृताय नमः दीप्ताय नमः लोकशोकविनाशाय नमः धर्म निनयाय नमः करुणाय नमः लोकमात्राय नमः पद्मप्रियाय नमः पद्महस्ताय नमः पद्माक्षाय नमः पद्मसुन्दराय नमः पद्मोद्भवाय नमः पद्ममुख्याय नमः पद्मनाभप्रियाय नमः रमाय नमः पद्ममालाधराय नमः दैव्याय नमः पद्मन्याय नमः पद्मगन्धिन्याय नमः पुण्यगन्धाय नमः सुप्रसन्नाय नमः प्रसादाभिमुखाय नमः प्रभाय नमः चन्द्रवदनाय नमः चन्द्राय नमः चंद्र सहोदराय नमः चतुर्भुजाय नमः चंद्ररूपाय नमः इंद्राय नमः इंद्रशीतलाय नमः आह्लादजनन्याय नमः पुष्टाय नमः शिवाय नमः शिवकर्ताय नमः सत्याय नमः विमनाय नमः विश्वजनन्याय नमः तुष्टाय नमः धारिताय नमः प्रीतिपुष्कराय नमः शान्ताय लोक సంరక్షణకు తగిన వారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపజేసి ధర్మ రక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులను పరమ సాత్వికుడు శ్రీమన్నారాయణుడు అని అతడే ఆ యజ్ఞఫలానికి అర్హుడు అని నిష్కలంగా చెప్పాడు మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞపురుషుడైన గోవిందుడికి దారిపోసినారు అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చి ఆ శ్రీహరిని వక్షస్థలంపై తన నివాసం ఆ వక్షస్థలాన్ని ఒక ముని కాలితో తన్నినాడు అందుకు శ్రీహరి కోపగించగా ఆయనకు మర్యాదలు చేసినారు భర్తయే తనను గౌరవించలేదు అందుకే లక్ష్మికి కోపం వచ్చి భూలోకానికి పరిణమైనది లక్ష్మీదేవి లక్ష్మి లేని ఇల్లు కళా విహితమైనది ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనాడు ఆ కేశవుడు ఇంతతో ఆ భూదేవి వచ్చి దేవా కలియుగంలో అధర్మం పెరిగింది పాప భారం మోయలేకపోతున్నాను నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది వెంటనే ఆ మహావిష్ణువు శ్రీనివాసుడనే వీరితో భూలోకానికి అవతరించినాడు లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న ఆ చోళ మహారాజు ఆకాశరాజు అతడు సంతానం లేక పుత్ర కామేష్టి చేయబోతూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్ట తగిలింది తెరచి చూడగా మహాలక్ష్మి కళలతో ఆ ఒక బాలిక కనిపించింది ఆమెయే భూలోకానికి వచ్చిన శ్రీ మహాలక్ష్మి ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచాడు యుక్త వయస్కురాలు వచ్చినది పద్మావతి ఒక్కసారి లక్ష్మిని వెతుకుతున్న శ్రీనివాసుని చూచి మోహరించి తల్లిదండ్రులకు చెప్పింది ఆకాశరాజు వచ్చి చూచి ఆ శ్రీనివాసుని తేజో విశేషాలను ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువని భావించి పద్మావతిని ఇచ్చి వివాహం చేశారు ఆకాశరాజు తర్వాత కొండమానుడు అనే రాజు అయినాడు ఆ శ్రీనివాసుడు వెంకటేశ్వరుడని నామంతో శేషాద్రి శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకుని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించేసాగాడు ఆ కొండమానుడు శ్రీ వెంకటేశ్వరునికి ఆలయం నిర్మించాడు అప్పటి నుంచి తనను సేవించిన భక్తులకు కల్ప వృక్షం లాంటి వారి శ్రీనివాసుని భక్తులను సంరక్షిస్తూ ఉన్నారు బ్రహ్మదేవుని వాక్యం ఇలా ఫలించింది ఒక్కసారి నవగ్రహాలలో 7వ వారైన శ్రీదేవునికి తన నెవ్వరూ భక్తితో సేవించడం లేదని భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుని స్వామిని ఈ గురించి తపస్సు చేశారు ఆ దేవుడు ప్రత్యక్షం కాగా శ్రీదేవుడు స్వామి నా పేరు వింటే ప్రజలు భయపడుతూ ఉన్నారు అందరినీ పూజించినట్లు నన్ను పూజించడం లేదు ఇక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించే వారికి సర్వదేవతలా పూజించిన ఆ ఒక్క రోజులోనే రావాలని కోరినాడు అందుకు స్వామి చిరునవ్వు నవ్వి ఓ శ్రీశ్వర నీ కోరిక సమంజపం కానే ఉంది అసలు నీకు నాకు భేదం ఏముంది 6 వారాలు దాటాక 7వ వారం అంటే ఇష్టపడతావు నేను 6 కొండలు దాటాక 7వ కొండ మీద నేను ఉంటాను నీవు నీల అంటే నల్లని వర్ణుడనివి నేను నీలవర్ణుడనే నువ్వు శనిదేవుడువే నేను శనిదేవుడనే
భక్తులకు అందించబడుతుంది. నువ్వు తలచుకుంటే నీ భక్తులను మహారాజ్యాధిపతులుగా చేస్తావు. నేను అంతే కదా, నువ్వు సప్తమ గ్రహానివి, నేను సప్తగిరీషుడను. సామాన్య మానవులకు ఈ విషయాలను తెలియక నువ్వంటే భయపడుతున్నారు. నన్ను వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను. భక్తులు ఒక శనివారం నాడు ప్రారంభించి 7 శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తర్వాత నిన్ను పూజిస్తూ ఒక మహావ్రతంగా ఆచరిస్తూ వారికి నువ్వు ఇచ్చే ఫలంతో పాటు నా సంపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుంది. సమస్త శ్రేదోషాల నుంచి వారు విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు. ఆయురారోగ్య ఐశ్వర్యాది సకల శ్రేయస్సులను పొందుతారు. ఇందులో సంశయం ఏమీ లేదు అని వర్ణించాడు. శ్రవణకాది మహామునులందరూ సూతులు చెప్పి విని చాలా ఆనందించి ఈ సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వివరించమని అతనిని అడిగారు. ఆ సూతుడు చెప్పడం ప్రారంభించాడు. కుమ్మరివాణి భక్తి. ఆదిత్య పురాణమున భగవంతుడు కృతయుగమున నరసింహస్వామిగాను, త్రేతాయుగమున రామునిగాను, ద్వాపరయుగమున శ్రీకృష్ణుని కలియుగమున శ్రీ వెంకటేశ్వరంగాను వెలిసిన అని చెప్పబడినది. స్కాందపురామున కార్తికేయుడు, కృతయుగమున స్కందుడు, త్రేతాయుగమున కుమారస్వామి, ద్వాపరయుగమున సుబ్రహ్మణ్యుగా, కలియుగమున శ్రీ వెంకటేశ్వరంగా జన్మించినారు అని పలుకుతున్నది. మార్కండేయ పురాణమున భగవంతుడు శ్రీహరి షణ్ముఖుగాను అవతరించి కలియుగమున ఏకముఖుడుగా, కుమారస్వామిగాను, వెంకటాచలాధిపతిగా దర్శనమించుచున్నారు అని చెప్పబడినది. కుమ్మరివాణి భక్తి శ్రీ వెంకటేశ్వర అనుగ్రహం అని తిరుపతి మహాక్షేత్రముకు సమీపమున ఒక పల్లెలో భీముడు అను ఒక కుమ్మరి వాడుకలు కలదు. అతడు పేదవాడు. కుండలను తయారు చేసి వాణిని అమ్ముకుంటూ జీవించేవాడు. వానికి శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తి ఎక్కువ. చిరకాలము దేవుని పూజించుకుంటూ ఉండవలని అతని సంకల్పము. కుటుంబం పరిస్థితిని బట్టి వానికి అట్టి అవకాశము పొందలేదు. అందువలన తాను సారిపై కుండలను తయారు చేయు ప్రదేశమున శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రథమ ఉంచుకొని సారిపై కుండలను తయారు చేయునప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి భక్తితో స్వామివారి ప్రథమను వద్ద ఉంచేవాడు. అతడు పని చేసినంత కాలము వాని చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి స్వామివారి ప్రథమ ఉండడం వలన నిత్యము కృత్యములను చేయవలరు. ఆ ప్రాంతమును పరిపాలించుచున్న ఆ రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎందు భక్తి కలవాడు. అతడు ప్రతిదినము వెంకటాచలమునకు పోయి స్వామివారిని బంగారు పూలతో అర్చించేవాడు. అతడు పూజ ముగించుకొని ఈ బంగారు పూల స్థానమున మట్టి పూలు స్వామివారి వద్దే ఉండేవి. తొండమానుడు విశేషమును గమనించలేను. తానుంచిన బంగారు పూల స్థానమున మట్టి పూల ఉండట వానికి అర్థం కాలేదు. అర్చకులు తాను నుంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలను ఉంచుతున్నారని అనుమానించాడు. తన భటులను కాపలగా ఉంచినారు. రాజు ఎన్ని విధములుగా ప్రయత్నించినా బంగారు పూల స్థానంలో మట్టి పువ్వులే స్వామివారి యుద్ధ ఉండేవి. మహారాజునకు మానసిక వ్యధ పెరిగినను. చింతపడుతూ వానికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి, ఓ రాజా, సమీప గ్రామంలో భీముడు అనే ఒక కుమ్మరి ఒకడు కలవడు. అతడు కుండలు చేయుచూ చేతికి అందిన మట్టిని పుష్పముగా చేసి నా ప్రతిమ వద్ద ఉంచుతున్నాడు. అతడు కుమ్మరి అయినను కుండలు చేయుచున్నను నన్ను నిత్యము ధ్యానించుతూ మూఢభక్తుడు నా స్మరణము ధ్యానమును విలువని అతడు మహాభక్తుడు. వాని భక్తి ప్రభావమును మట్టి పూలు ఎచ్చటే నా సన్నిధానము చేరుచున్నవి. నీవు ఉంచినట్టి బంగారు పూలు అతడు ఉంచిన పూల యందు నిలవలేక అదృష్టములుగుచున్నవి. భక్తితో అతడు నీకంటే ఉత్తముడు, విచారింపకము అని ఆ రాజుకు కలలో ఆ వెంకటేశ్వర స్వామి చెప్పినారు. తనను మించి భక్తుడు ఒకడున్నాడా అని స్వామివారు చెప్పిన మాటలను మనసులో నిలిచివేయను. తన కళలను స్వామివారి మాటలను విని పరిశీలించుటకై వెంకటాచలముకు సమీపనున్న పల్లెలో భటులను కలిసి తిరుగుసాగినను. ఒక పల్లెలో సారపై కుండెను నుంచి తిప్పుచు చేతికి అంటిన మట్టితో పుష్పముగా చేసి స్వామిను నున్న వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ వద్ద పడుతున్నట్టుగా నేరుగా విసురుచు కుండలను చేయు భీముని చూచెను. రాజు వారిని చూచి ఆశ్చర్యపడెను. రాజు భీముని సమీపించి, పోయి నీవు స్వామిని మట్టి పూలతో పూజించుట గీలా, నీకు పూజకు పుష్పములు దొరకచుట లేదా? నీవు సారను తిప్పుచు వచ్చిన మట్టిని పుష్పముగా చేసి స్వామివారి వద్ద పడుచున్నట్లు విసురుతూ ఉన్నావు. విచిత్రముగా ఉన్నది. నీ అదృష్టమును వివరింపమని అడిగనను. భీముడు రాజునకు నమస్కరించి, మీ వంటి వారు వచ్చుటయే నా ఇల్లు పాపమైనది. నేను చదువురాని బొచ్చులను స్వామివారిని పూజించడం ఎట్లా తెలియని వాడును. పూజా విధానము నెరవేరను. నేను దరిద్రులను. కుండలను చేయనదే నా కుటుంబమునకు గదవదు. కావున నేను ఉదయం నుండి సాయంకాలం వరకు కుండలను చేయక తప్పదు. పూజా విధానము తెలియని వాడును. కుటుంబ పోషణకై కుండలను చేయక తప్పదు. ఇట్టి నేను ఆ తీరిక లేక ఎట్లు చేయుచున్నాను, క్షమింపుడు. నేను శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నమ్మిన వాడును. చేతికి అంటిన మట్టితోనే పుష్పముగా చేసి ఇట్లు స్వామివారిని తలుచుకొనుచు ఉన్నాను. సారిబద్ధ నుంచి లేవరాని స్థితిలో నుండచే ఇట్లు మట్టి పూలను స్వామివారికడే పడుతున్నట్టు విసురుచున్నాను అని భక్తులతో వినియముగా మహారాజుకు తన పరిస్థితిని వివరించను. ఆ కుమ్మవాణి మాటలను విన్న ఆ రాజు మిక్కిలి ఆశ్చర్యపడిను. కుమ్మవాణి భక్తికి మెచ్చి వాణిని దానము వానికిచ్చి తన రాజ్యమునకు పొగినను. ఆ తరువాత కొంతకాలముకు భీముడు మరణించి స్వర్గమును చేరుకొనెను. ఆ వెంకటేశ్వర స్వామినికి భీముడు భక్తితో మెచ్చి, నాకు ఇక నుంచి ప్రసాదమును మట్టి పాత్రలలోనే నివేదించవలని తొండమానుడు ఆ మహారాజునకు కలలో కనిపించి చెప్పినాడు. ఆ నాటి నుండి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారము పాటించుకున్నది. మట్టి కుండలతోనే ప్రసాదమును స్వామివారికి నివేదన చేస్తూ ఆరాధిస్తున్నారు. తొండమానుడు శ్రద్ధాభక్తులతో ఆ వెంకటేశ్వర స్వామిని అర్చించుతూ నిత్యోత్సవములు, రథోత్సవములు, సమారాధనములు మున్నగువాని జరిపించుతూ చివరకు మరణించే విష్ణులోకమునకు చేరుకున్నాడు. ఇది వ్రతాకథ సమాప్త. శనివార వ్రతకథ దేవదత్త దంపతులు. పూర్వకాలం కాంచీపురం, ఇది బుక్ వేరే దగ్గర పంపించినారు.
ఇంతవరకేనా ఇలా దీనిలో ఇది ఉంది నేను నెక్స్ట్ ఇచ్చేస్తాను సార్ ఇంకోటి ఉంది ఇది బాగా ఉంది. అదే వస్తుంది దానిలో కథ నీట్గా ఉంది దీని చూడండి ఇది చిన్నది ఉంది అంతే ఇంతే ఉంది దీనిలో నేను తెస్తాను నాకు లాస్ట్ మీరు ఫోన్ చేయకముందు 7 సినిమాలు చేసిన దాంట్లో చాలా బాగుంది ఒక్కొక్క అంశం ఒక్కొక్కటి నీట్గా ఉంది ఇది కూడా బాగా నాకు పంపించినది కూడా బాగా ఈరోజు ఇది చదివేస్తాను. పూర్వకాలంలో కాంచీపురంలో దేవదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగ పారంగతుడు. అతని భార్య మాలిని. వీరిద్దరు అతిథులని అభాగ్యులని ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తుండేవారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేలుపు. ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఆ దేవదత్త దంపతులు ఆయనను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనాంతరం ఆ బ్రాహ్మణులు వారి జాతకాలు పరిశీలించి చూసి జాతకం ప్రకారంగాను గోచార ప్రకారంగాను దేవదత్తునికి శనిదోషం వల్ల అపమృత్యు కలిగే సూచనలు కనబడుతున్నాయని ఆ అపమృత్యు దోష నివారణ కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శనేశ్వరుని ఇటు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించమని, అమ్మ నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలని సుమా అని హెచ్చరించారు. సప్త శనివార వ్రత విధానాన్ని కూడా వివరంగా బోధించి సెలవు తీసుకుని తన దారిన తాను వెళ్ళారు. దేవదత్తునికి తారాబలం చంద్రబలం సరిపోయిన ఒక శుభదినాన ఆ దంపతులిద్దరూ బ్రహ్మముహూర్తమున తెల్లవారుజామున 4 గంటలకు లేచి స్నాన ధాన్య సంధ్యావందనాలు నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగమున పూజాపీఠం పెట్టి మండపం ఏర్పాటు చేసుకుని వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టి పూజా సామగ్రాలు నైవేద్య పదార్థాలు అంటే కొబ్బరికాయలు, అరటి పండ్లు, నల్ల ద్రాక్ష పళ్ళు, 7 చిలిమి ఉండ్రాలు సిద్ధం చేసుకుని ఉదయం పూజ చేసి ఆనాడు సాయంకాలం దాకా ఉపవాసం చేసి సాయంకాలం పళ్ళు కాయలతో పాటు 7 లడ్లు కూడా నైవేద్యానికి సిద్ధం చేసుకుని సాయంకాలం పూజ చేసుకుని ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ పైన వారు పూజించి మొదటి రోజు వ్రతం విధావిధిగా నిర్వర్తించారు. ఆ విధంగా వరుసగా వారు 7 శనివారం వ్రతం పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు. 7వ శనివారం వ్రత సమాప్తి వరకు చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలను వర్ణించుకుంటూ కాలక్షేపం చేసి నడిజాములలోనూ కొంచెం నిద్రించారు. ఆ దంపతులు భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలను సంపన్నుడైన ఆ వెంకటేశ్వర స్వామి మాలిని దేవికి కలలో సాక్షాత్కరించి పరమస్వాద్వి ఈ దంపతులిద్దరూ శ్రద్ధా భక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతృష్టి కలిగింది. ఆ వ్రత ప్రభావం వల్ల ఈ భర్తకు శనేశ్వర దోషం అపవృత్తి భయం కూడా తొలగిపోయింది. అతనికి రాబోయే జన్మలోని ఆయుర్ధానాన్ని ఈ జన్మలోనికి తీసుకొచ్చి ఇతని పూర్ణాయుర్ధాన్ని కలవాన్ని చేశాను. మీరిద్దరూ సుఖశాంతలతో ఆనందంగా 100 సంవత్సరాలు జీవించి ధర్మార్థ కామ మోక్షాలను 4 పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మలను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యమైనాడు. వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన కల వృత్తాంతాన్ని వివరించింది. ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు. ఆ శుభముహూర్తానికి ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఒక తిరుపతి కొండకు వెళ్లి మొక్కులు తీర్చుకుని ఆ స్వామిని మనసారా స్తుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణం చేసి బ్రాహ్మణ ఆశీర్వాదం పొందారు. జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామి సాన్నిధ్యాన్ని పొందారు. కలవు శ్రీ వెంకటేశ్వర నాయక అని పెద్దల సూక్తి. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేదు. ఈ సప్త శనివార వ్రతం ఆయన ఆరాధించిన వారికి శ్రీ దోషాలు తొలగి శ్రీ స్వామివారి అనుగ్రహం లభిస్తుందని సూతుడు సౌనకాది మహామనులను వివరించారు. వారు ఆనందించినారు. కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవము. భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామివారిని అర్చించిన వారికి ఇహపర లోకములను ఎందు భోగ భాగ్యములను కలుగును. ఈ శ్రీ స్వామివారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతమును చేసిన వారికి ఉన్న కష్టమును తిరును, గ్రహబాటలు పోవును, సంపదలు భోగములను కలుగును, వారికి వారి కుటుంబాలకు సర్వ శుభములు కలుగును. శనివార వ్రతమును ఆచరించిన వారికి అసాధ్యమే లేదు. ఈ కలియుగమున శనివార వ్రతమును మానవులకు కల్పవృక్షం వంటిది. శనివార వ్రతమును చేసి స్వామివారిని అర్చించి స్తుతించి ఈ కథను చదువుకుని వారు ధన్యులు. ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదేవతా స్వరూపుడు. ఆయనను అర్చించినచో అందరూ దేవతలను అర్చించినట్లే అగును. ఆయన సంతోషించినట్లే దేవతలందరూ సంతోషించినట్లనే. పూజలో వస్తు సామాగ్రి మన సంపద ఆడంబరములు వీనికన్నను మనలోని భక్తి శ్రద్ధలే ముఖ్యము. కావున మనమందరం యథాశక్తిగా శనివార వ్రతం ఆచరించి వైకుంఠ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహమును పొందుట మన కర్తవ్యము, బాధ్యత. ఓం నమో భగవతే వెంకటేశ్వరాయ. దీనిలో జక్ష్మాంత రాసిన సార్. ఓం కాయేన వాచా మనసేంద్రియ ధాతన వాక్పతి స్వభావాత్ కరోమి యత్ సకల వస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ఎరుకుంటలవార విగ్రహణ గోవింద గోవింద. ఈరోజు ఇచ్చేస్తామన్నా. నెక్స్ట్ 7 ఒత్తులతో ఒక దీపం రెడీ చేసుకోండి. లాస్ట్లో పెళ్లి దీపం రెడీ చేసుకోండి. ఓకేనా? ప్రతి వారం కూడా పెళ్లి దీపం 7 పెళ్లి చేసుకొని దాంట్లో ఒత్తులు వేసేసుకోండి. 7 దీపాలు రెడీ చేసుకోండి. ఓకేనా? లాస్ట్లో అదే ఇద్దాం. ఓం కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయిని శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. నీరాజనాగవాదనీయతపయామి రక్షాంధారయామి నమస్కరోమి. ఇందిరారమణ గోవింద హరి గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద హరి గోవింద. రక్షణ తెలుసుకొని అక్కడ దాన్ని వేసేసాను.
విజ్ఞాన గమనించే దేవతా నిర్మాణ ప్రమాణ్యాస దేనాక మన్మాత్ర పోతే సాధ్యాంస తిరుమా గాంధీ దుర్గాత్మ రాగమన కృష్ణ కామ్యాట సిద్ధత్మ రాగమన యథా అతీతం ఇది తీర్థ అది పరిచాలన ఆశా కొంచెం మొత్తం నీళ్ళు తీసుకో రేటు కొంచెం నీళ్ళు తొందరగా తీసుకో లేదు లేదు చేతి కట్టుకోండి దానిగా సాయంకాలం ఓపెన్ చేయండి ఈరోజే హారతి స్టార్ట్ చేయండి మాగా ఇది చతుర్దశి మంచి అదే 7 మామూలు 7 బియ్యం పిండి ఇవి చేసుకుంటారు కదా ఇవి చేసుకుంటారు దీపాలు సాయంకాలం మీరు ఎప్పుడు తీస్తారో హారతి ఇచ్చేసి తీసేసి ఓకేనా బియ్యం పిండి సాయంత్రం పెట్టమంటారా హారతి అవగా అప్పుడు ఇచ్చేయండి అంటున్నాను మేము పొద్దున్నే తీస్తాం స్వామి రేపు ఇస్తారా ఈరోజు తీము రేపు సాయంత్రం కలిస్తాము ఓకే అదే నేనంటే ఇది సాయంకాలము హారతి ఇచ్చేసేయండి ఓకేనా హారతి ఇచ్చేసి టెంకాయ కొట్టేసేయండి మొక్కులు స్వామి కొట్టు భోజనం నేను సో ఇలా అయితే పూజ అయితే నిర్వర్తించామండి. సో హ్యాపీగా ఉంది. నైవేద్యాలు అయితే ఇలా చేశాను. కేసరిబాదు, వడపప్పు, సో పులిహోర, దద్దోజనం, నువ్వులుంటలు, చిత్రాన్నం, ఇంకా పాయసన్నం, కుడుములు అన్నీ అయితే చేసి పూజ అయితే విధంగా అయితే అయిపోయింది పెట్టేశాను. ఫ్రెండ్స్. ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఒక వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ మటుకు కంపల్సరీగా ఇవ్వండి, ఓకేనా? మీరు ఇచ్చే ఒక లైక్ నాకు మోర్ మోటివేషన్ అయితే కలుగుతుంది. అలాగే హైఫైన్ కూడా క్లిక్ చేయండి లైక్ చేసిన తర్వాత, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలా కెమెరామ్యాన్ అంట. సో ఇలా అయితే పూజ చేసేసుకున్నాము. అయ్యవారు ఇంకా వెళ్ళిపోయారు. సో పూజ చేసేసి ఇంకా నేనైతే నామాలు చదివేసుకొని సో పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఎలా చేసాము ఏంటి అనేది సో కామెంట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.